ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని, ఉద్యోగంలో చేరినప్పుడు విరమణ తేదీ నిర్ణయించడం జరుగుతుందని, ఉద్యోగంలో చేసిన మంచి పనులను ప్రజల నుండి అది జీవితంలో డిచ్పల్లి మండల కేంద్రంలోని నడుపుని గ్రామ పంచాయతీ గ్రేట్ పదవి విరమణ బుధవారం ఒక ఫంక్షన్ హాల్లో పదవి సహజమని, విధి నిర్వహణలో ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని, విధిలో అలసత్వం లేకుండా సమయానికి ఉండే గ్రామంలో ఉంటే ప్రజల సాధన బాధ్యత పరిష్కారం కోసం నిత్య కృష్ణరావు తన వంతుగా అత్యవసర కారణాల చేత మేము వెళ్ళిపోతున్నాం, దయచేసి క్షమించాలని కోరుకుంటూ కిషన్రావు గారిని, మరి డిఎస్పీ గారిని, మా స్పెషల్ ఆఫీసర్ గారిని కోరుకుంటూ, మా ఎంపీ గారిని కోరుకుంటూ కిషన్రావు గురించి ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కిషన్రావు గారు ఇక్కడ ఈ డిచ్పల్లి గ్రామ పంచాయతీలో ఏ సెక్రటరీ వచ్చినా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు ఉంటాయి. అన్ని రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళందరితో జాగ్రత్తగా మెసులుకొని అతి జాగ్రత్తగా కాలంని వెళ్ళదీస్తూ మరి పంచాయతీ నిధులను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక ఊరు కాదు, ఎందుకంటే అన్ని రకాల మనుషులు ఉన్నారు కాబట్టి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని కిషన్రావు గారు ఓపికతోని ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడనో అందరిని ఒప్పించి మెప్పించి తన పూర్తి సమయాన్ని కాలం గడిపి రిటైర్మెంట్ వరకు ఇక్కడ పనిచేశారంటే ఇదిలో ఏమైనా ఒక్కొక్కరు తప్పొప్పులు చేయడం మానవ సహజం, కానీ ఇక్కడ పనిచేసి రిటైర్మెంట్ వరకు ఉండి పోవడం అనేది చాలా అరుదైన విషయము, సంతోషకర విషయము. ఆయనకు ప్రత్యేకంగా ఏంటంటే, ఆయనకున్న అనుభవానికి ఏంటంటే ఆయన సౌమ్యుడిగా ఎవరితో ఎట్లా మాట్లాడనో నాయకులతో కానీ, వ్యాపారస్తులతో కానీ, ప్రజలతో కానీ, అధికారులతో కానీ ఎక్కడికక్కడ ఎట్లా మాట్లాడి సమయాన్ని ముందుకు తీసుకుపోవాలో అట్లా తీసుకుపోయాడు కనుక ఆ ఒక్కదాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, ఆ మనిషికి ఒక అలవాటు ఏంటంటే ఓపిక కూడా అవసరము. అంతా ఓపిక ఉన్నందుకు మరి తెలివి అపారమైన తెలివి ఉంది. చాణక్యుడే ఒక దిక్కు చాణక్యుడు, ఒక దిక్కు ఇంకొక రకమైన మనస్తత్వం కూడా ఉంది. సురుకు పెట్టాలనుకుంటాడు, సురుకు పెట్టాడు, నవ్వుకుంటూనే పెడతాడు. మరి పని చేయాలనుకుని నవ్వుకుంటూనే చేస్తాడు. అధికారాన్ని నవ్వించాలన్నట్టు నవ్విస్తాడు. సార్ అంటాడు సమయాన్ని బట్టి మేలుకుంటాడు. అటువంటి ఆయనకున్న గొప్ప విశేషం అంతే. ఇంక అంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పదలుచుకోలేదు. నేను డిఎల్పీ గారికి, డిపిఓ గారికి చెప్పేది ఏంటంటే, మరి ఇక్కడ ఆ సారు రిటైర్మెంట్ అయినా ఆయన ఆయుధారోగ్యంతో భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని వాళ్ళ సతీమణి గారు కూడా ఉన్నారు. చాలా సంతోషం. మీ కుటుంబంలో ఈ పిల్లలు కూడా ఇంత ఓపికతో ముందుకు వెళ్ళాలని వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అప్పుడప్పుడు మేము కూడా ఏదైనా ఓపికగా నిదానంగా సావడానికి ఉండాలంటే నీ దగ్గర కష్టం. రిటైర్మెంట్ మాత్రం నీ దగ్గర కూడా అప్పుడు ఎప్పుడైనా మాకు అవసరం పడే కష్టం మేము తాడవాయి వస్తున్నాం, అక్కడ పోతే మీ ఊరు కూడా వస్తామని తెలియజేసుకుంటూ మిగతా కాలాన్ని కూడా ఇంత ఓపికతో ప్రశాంతతతో గడపాలని వారిని కోరుకుంటూ, మరి డిఎల్పీ గారిని మరి ఎంపీఓ గారిని, తర్వాత మా స్పెషల్ ఆఫీసర్ని, నిజాయితీన కార్యదర్శిని, మరి మంచి మనస్తత్వం గల కార్యదర్శిని ఓపికన్న కార్యదర్శిని ఇక్కడ నియమిస్తే బాగుంటుంది. ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తే ఇప్పటికే చాలా సందిగ్ధములు ఉన్నది గ్రామ పంచాయతీ. మరి రానున్న ఎన్నికల సందర్భంగా అందరినీ కూడా కాపాడుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తిని, కొంచెం నీతి నిజాయితీని ఎంపీ గారికి, మరి మా స్పెషల్ ఆఫీసర్కు, మా డిపిఓ గారికి వ్యక్తిత్వాలు నాకు తెలుసు కనుక ఇది మంచిగా కోరుకుంటారు. మంచిగా చేయాలని, మంచి మనసులు నిర్మించడానికి పూర్తిగా గంగాధర్ గారికి ప్రత్యేక
ఈజీఎస్ స్టాఫ్ అందరికీ స్వాగతం తెలుపుతూ వాళ్ళ లైఫ్లో అన్ని రకాల సాధక బాధకాలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా ఉద్యోగంలో అనుభవిస్తారు, ప్రజెంట్ అనుభవిస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరు. చాలా సందర్భాలలో ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈ ఉద్యోగం కోసం మనము అంటే ఆ జాబ్ చేసే క్రమంలో ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో చేయాల్సిన అతి ముఖ్యమైన పనులను పక్కన పెట్టి ఉద్యోగం చేయాల్సిన పని కూడా సందర్భాలు కూడా వచ్చిండే సార్ అనుభవంలో. ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్గా సార్కి నాకు కొంత వేరే రకమైన అనుభవం ఉంది. ఏ రకంగా అంటే సార్ ఫస్ట్ టైం ఎక్కడైతే ఆయన పంచాయత్ సెక్రటరీగా స్టార్ట్ చేసిందో అది మా మేనమ్మ అయినటువంటి కోసంపేట లక్ష్మయ్య, ఆయన లింగపూర్ మాజీ సర్పంచ్. ఆయన మా మేనమ్మ, ఆయన కింద ఆయన సెక్రటరీగా పనిచేసింది. అది ఇండైరెక్ట్గా సార్ కూడా నాకు వేరే అనుబంధం కూడా ఉంది. సార్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే సార్ ఫైర్ బ్రాండ్, మనందరూ తెలిసిన విషయం. మనసులో ఏది దాచుకోడు సార్, ఏదైనా ఓపెన్గా చెప్పడమే సార్ తెలిసింది. స్టార్టింగ్లో సార్ నేను యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే సార్ని ఆరోగ్యం అనుకున్నాను, కొంచెం ఇట్లా అతిగా మాట్లాడతాడు అన్న ఆలోచనతో అనుకున్నాను. కానీ సార్ తర్వాత సార్ ఏ రకంగా మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు అని చెప్పేసి నేను తెలుసుకున్నా. ఎక్కడ ఎవరితో ఇందాక సార్ చెప్పిన ఎంపీపీ గారు చెప్పినట్టు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో అది తెలుసుకోవాలి. నిజంగా విజ్ఞతలో ఉన్న వ్యక్తి ఎంత పెద్ద పదవిలో ఉన్నది కూడా ఈ చిన్న విషయం ఎక్కడ ఎవరితో వెళ్ళాలా అని కూడా ఈ చిన్న విషయం అతిపెద్ద విషయం. ఇది సార్ తెలిసింది కాబట్టి సార్ ఏదో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ఫుల్గా ఆయన కెరీర్ కంప్లీట్ చేసుకుని రిటైర్మెంట్కి వచ్చేసింది. ఇది ఇంకొకటి ఏంటంటే చాలా సందర్భాల్లో ఒక 2-3 నా పర్సనల్ విషయాలలో కూడా నేను సార్ని అడిగిన, సార్తో పాటు మనలో కూడా చాలామంది నేను కొన్ని పనుల కోసం అడిగిన, ఎవరు కూడా నాకు రెస్పాండ్ కాలేదు. ఆ సందర్భంలో కొంత బాధ అనిపించింది. లోపల ఒక రకమైన ఆత్మీయత బాగుంటుంది. నేను సార్తో నేను చెప్పుకున్నా 2 సందర్భాలలో, అది ఆ విషయమే నేను చెప్పలేను. కానీ 2 సందర్భాలు నాకు వెన్నుదన్నుగా నిల్చున్నాడు. ఈయనకి నేను సహాయం చేయాల్సిన అవసరం నాకేముందని అనలేదు. సార్ రెండు సార్లు సహాయం చేసి సార్ మీకు ఆ విషయం మీకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అదేవిధంగా మా డిఎల్ ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వెంకటస్వామి సుదర్శన్ గారికి, విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, వచ్చినటువంటి కిషన్ రావు గారి బంధువులకు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, వ్యవస్థ వచ్చినప్పుడు దూరదర్శన్గా పనిచేసి కొన్ని రోజులుగా ఇక్కడి నుంచి పోయి మళ్ళా 317 ఈ నడిపల్లి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా రావడం జరిగింది. ఈ నడిపల్లి పంచాయతీ అంటే మండలంలో ఒక గ్రామ పంచాయతీలో పనిచేసుడు వేరు, ఈ గ్రామ పంచాయతీలో పనిచేసుడు వేరు. ఇంకా ఇప్పుడు ఏమైందంటే నడిపల్లి గ్రామ పంచాయతీ సపరేట్ అయింది కాబట్టి ఇప్పుడు గాంధీనగర్, నడిపల్లి స్టేషన్ ఇవే ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి. అప్పుడు 7 పంచాయతీ 7 ఉండే, దీనికి ఆమ్లెట్ విలేజ్ 7 ఉండే, గన్పూడి వల్లి కలిపి 7 ఉండే. అప్పటికిప్పటికి అయింది. కానీ అతని చెల్లొత్తులతో, అతని మాట వాక్చాతుర్యంతో ఈ నడిపల్లి గ్రామ పంచాయతీని దిగ్విజయంగా రిటైర్మెంట్ వరకు పూర్తి చేసుకొని నందుకు నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, అతను ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి కుటుంబంతో సుఖ సంతానంతో ఉండాలని కోరుకుంటూ మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఇంకా మహిళా పంచాయతీ కార్యదర్శులు నడపల్లి తాండా పదవి విరమణ పొందినటువంటి ఎస్పీ కిషన్ రావు సార్ గారికి మరియు నాతోటి పంచాయతీ సెక్రటరీలకు, కార్యదర్శులకు, ప్రజాప్రతినిధులకి, విలేకరులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఉద్యోగంలో పదవి విరమణ అనేది సహజం. ఖచ్చితంగా ఇన్ని రోజులు చేసిన సేవగాను మనం ఖచ్చితంగా పదవి విరమణ అనేది పొందాలి. అయితే ఈరోజు నెట్టు సార్ అనడం అలవాటు. నెట్టు సార్ గారు పదవి విరమణ పొందుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒకటి సార్ ఏంటంటే సార్ దగ్గర ఉన్నటువంటి ఒక టాలెంట్ ఏంటంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అది ఎవరైనా సరే కూల్ చేసిస్తారు. అంటే తిప్పినట్టే తింటారు, మళ్ళీ తిప్పినట్టుగానే ఉంటారు. అది మాత్రం
నిజంగా సార్ దగ్గర చాలా బాగుంది, ఇది నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి. ఇంత పెద్ద జీపీని సార్ ఇలా అన్ని రకాలు ఉన్నటువంటి వ్యక్తులతో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన, అయినా కూడా సార్ రిటైర్మెంట్ వరకు కూడా ఇక్కడ చేయడం చాలా సంతోషకరం. సార్ మీరు ఈ తర్వాత కూడా మంచి ఆరోగ్యాలతో మీ మనవాళ్ళతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చూసుకున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఎక్కడైతే బెదిరించాలో అక్కడ బెదిరించాడు, ఎక్కడైతే వాళ్ళని హెచ్చరించాలో అక్కడ హెచ్చరించాడు. అదేవిధంగా ఎక్కడైతే ప్రేమ చేయాలో అక్కడ తన ప్రేమను కూడా ఆయన కనపరిచాడు. అయితే వాస్తవం చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా సార్కి నానా విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. ఒకటి సిబ్బంది పరంగా కానీ, లేకపోతే ఉన్నటువంటి సఫాయి కార్మికుల ద్వారా కానీ, లేదంటే తనకున్నటువంటి అధికారంలో తన వారికి ఎంతవరకు విషయాలను అంతవరకు చేసిన తర్వాత కూడా సిబ్బందికి సరైన టైంలో వేతనాలు రానప్పుడు కూడా ఆయన ఇంకా ముందు చూసుకొని తన బాధ్యత తను ప్రతి విషయంలో కూడా ముందుండి కార్మికులను కానీ, అంటే ఉన్నటువంటి స్వీపర్స్ని కానీ, లేకపోతే సిబ్బందిని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ ఆదరించుకుంటూనే వచ్చాడు. అయితే మన మండలంలో ఉన్నటువంటి అతి మేజర్ గ్రామ పంచాయతీల్లో మన నడిపే గ్రామ పంచాయతీ ఒకటి. అయితే ప్రతి ఒక్కరు కూడా మన ఇక్కడ ఇచ్చేసినప్పుడు ఉన్నటువంటి అధికారుల పక్షంలో కానీ, లేకపోతున్నటువంటి సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టుకుంటూ నడిపించుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా తను ముందుండేవాడు. అంటే యాక్చువల్గా ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చినప్పుడు బాధ్యత నిర్వహించినప్పుడు వాళ్ళు మాత్రమే ఉండాలి. కానీ ప్రతి విషయంలో కూడా మళ్ళీ ఎన్నుకోండి మీరు చేస్తున్నారా లేదా, ఉన్నారా లేదా అని ప్రతిదీ కూడా గమనించుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేవాడు. ఏంటో మీతోనైతే మీరు చేస్తారు, మీతోనైతే మీరు చేస్తారు అనుకుంటారు. ప్రతి విషయంలో కూడా ముందుండి, అంటే ఒక కుటుంబానికి ఒక పెద్ద ఏ విధంగా ఉంటారో పెద్దలు ఎండిఓ గారు, ఎంపీడీఓ గారు, మరియు స్పెషల్ ఆఫీసర్ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. మరియు మొత్తం విలేజ్ సెక్రటరీ గారు, గ్రామ పంచాయతీ దారోబాటకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏంటంటే నేను మీ సెక్రటరీగా, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన మనిషినిగా నేను తనకు నాకున్న అనుబంధంతోనే నేను మాట్లాడుతాను. ఏంటంటే నేను హనుమానగర్ కాలనీలో ఉంటాను, ఆ కాలనీ ప్రెసిడెంట్. అన్న ఇది పని అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రజలకు సేవ సెక్రటరీ చేయాలంటే ప్రజలు వచ్చి సెక్రటరీ గారికి ఏదైనా రిపోర్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నప్పుడే తనకి మంచి పేరు వస్తుంది. నేను వస్తున్నాను అడుగు, రేపు అయిపోతుంది, ఇయ్యాలి అయిపోతుంది, రేపు అయిపోతుంది, అది పద్ధతి కాదు. మన ధర్మం ఏంటి? మనం ప్రజాసేవకులుగా ఉన్నాం, నియమించబడ్డాం, ఉద్యోగం సంపాదించాం. అతన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే, వయసులో చిన్నవాళ్ళే ఉన్నారు అందరూ, సెక్రటరీలు కానీ కార్యవర్గలు కానీ, అతన్ని ఆదర్శంగా తీసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఆయన తక్కువ సమయంలో ఎక్కువ ప్రేమ సంపాదించారు. ఈ వచ్చిన సెక్రటరీలలో తక్కువ సమయంలో ఎక్కువ ప్రేమ సంపాదించడం మనిషి కిషన్ రావు గారు ఒక్కరే ఇక్కడ మాత్రం. ఇప్పుడు ఏదైనా గ్రామాల నుంచి వచ్చిన కుటుంబానికి మరి పదవి విరమణ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా అసలు ఈ 2.5 years టైంలో సార్ వచ్చి చాలా మృదు స్వభావ సారు, చాలా అంటే ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది, కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపం అనేది ఉంటుంది, కానీ అది అవసరమే. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఆ విధంగా ఉంటేనే పదవి విరమణ అన్నది అందరూ చెప్పిన విధంగానే అది ఖచ్చితంగా మన ఉద్యోగరీత్యా మనకు పదవి విరమణ అన్నది తప్పనిసరి. కాకపోతే ఏంటంటే నేను వచ్చిన కాలం కూడా సార్తో పరిచయం కూడా నాకు చాలా తక్కువ. అయినప్పటికీ కూడా నేను సార్ ఎప్పుడు అన్న సంభాషణతోనే మాట్లాడేదాన్ని. మంచి మోటివేషన్ ఉంటుంది. ఎంత రకాల గ్రామ పంచాయతీలలో కూడా ఏదైనా పెండింగ్ అని నేను శ్రీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు ఎంపీఓ.
అయితే ఈరోజు మనం మన అడిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి 31 మార్చి 2025 రిటైర్డ్ అయ్యాడు. అయితే సార్ రిటైర్డ్ ఉత్సవాలాగా ఉగాది రంజాన్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి సారు అందరూ చూడాలా చేసి వెళ్ళాలనుకున్నానని సార్ మంచి ఉద్దేశంతోనే సార్ నాకు ఇక్కడ నడి పిల్లలు అందరూ హైదరాబాద్ సంబంధం బాగుంది, అందరికీ ఫ్యామిలీలతో కాబట్టి ఇది నాకు ఏదో ఒక పనిలో ఉండాలి. మనుషులు అనేవాళ్ళు ఫ్రీగా ఉండకూడదు. అంటే ఫ్రీగా ఉంటే మనిషికి ఏదో ఒక ఆలోచన, మనం ఫ్రీగా ఉండలేము అనే ఆలోచన ఎక్కువగా ఉండేది. తను ఎప్పుడు ఎవరైనా పని బాగా చేస్తున్నారు అంటే తనకు చాలా ఇష్టంగా ఉండేది. అది ఊరికే కూర్చొని తింటున్నారంటే తనకు ఎప్పుడు కూడా అలాంటి ఇష్టం ఉండేది కాదు. అలాగే పిల్లలకు కూడా ఎవరికైనా సరే చెప్తున్నాను కదా, మా వాళ్ళ అన్న పిల్లలకైనా తన పిల్లలకైనా సమానంగా ఎవరు ఊరికే ఉండకూడదు అని అందరికీ సమానంగా చూసేవాడు. అదొక్కటి మాత్రం చాలా గర్వంగా అనిపించేది మాకు. ఎవరికైనా సమానంగా చూస్తాడు, ఇట్లా తేడా ఉండదు అనేది. ఇంకొకటి ఏంటి అంటే నిజంగా నాకు పెళ్లి జరిగింది 10th క్లాస్లోని. అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు బీఎడ్ చేశాను, పీజీ చేశాను, లెక్చరర్గా చేస్తున్నాను. ఇవన్నీ కూడా తన ప్రోత్సాహం వల్లనే. దాని తర్వాతనే నాకు ఓపెన్ డిగ్రీ రాయించాడు. తర్వాత నేను బీఎడ్ చేస్తానన్నా పీజీ చేస్తానన్నా నాకు ఎప్పుడు కూడా అబ్జెక్షన్లు చెప్పలేదు. నేను నిజంగా ఈరోజు నేను గర్వంగా చాలామంది కొన్ని వేల మందికి నేను ఒక లెక్చరర్ చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా నాకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది కాబట్టి ఇదంతా నా తల్లిదండ్రులు కాదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తన ప్రోత్సాహం వల్లనే నేను ఇక్కడ వరకు రాగలిగాను. నా తండ్రి ఒక గెలిచే హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా నా పెళ్లి చిన్నప్పుడే జరిగింది అని అది కూడా నేను పెద్దగా గొప్పగా చెప్పుకోలేదు ఎప్పుడు. కానీ తన వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. తన వల్లనే నేను చాలా మందిని స్టూడెంట్స్ని సంపాదించుకోగలిగాను. అంటే ఈరోజు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్కి స్టూడెంట్స్ చాలా గొప్ప స్థాయిలో ఉంటే ఎంత గర్వంగా ఉంటుందో తనకు కూడా తన కింద వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటే మాకు ఇంట్లో ఊరికి ఆ విషయాలు మాత్రం చెప్పేవాడు. తనకు వచ్చిన కష్టాలు చెప్పేవాడు కాదు, ప్రాబ్లమ్స్ చెప్పేవాడు కాదు. కానీ మా వాడు నా వల్ల ఇంత గొప్పగా ఉన్నాడని చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఇది నిజంగా మేమైతే చాలా గర్వపడేవాళ్ళం. అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి కన్నా మీకు వాళ్ళే ఎక్కువనా అని మేము నవ్వుకుంటూ కూడా అనేవాళ్ళము. అయినా సరే నిజంగా తనకు వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. అంటే తన ఒక ఒపీనియన్ అలా ఉండేది. ఇందాక సార్ ఒకరు అన్నారు సార్ని మన ఎగ్జాంపుల్గా తీసుకొని ఉండండి అని. నిజంగా చాలా చిన్న వయసు వాళ్ళే ఉన్నారు. అంటే తనలాగా అని కాదు కానీ తనకన్నా ఇంకా బాగా కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలా అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. వాళ్ళకి
भैया అందరూ ఒక్కొక్కరు సన్మానం చేసుకుంటూ ఫోటో దిగండి. తర్వాత భోజన కార్యక్రమం మీరు కూడా గ్రామ పంచాయతీ వాస్తవ్యులు వాస్తవ్యులు తర్వాత ప్రజాప్రతినిధులు कुछ जर गए అదేమో జాగా పెట్టేవారు అన్నగారు ఇటు చూడాలి ఇటు చూడాలి ఇటు ఇటు రైట్ రైట్ అన్న ఇటు చూడాలి హలో ఒక్కరికి అడ్డం ఉంటుంది ఎక్కడైతే దరిద్రంగా ఉంటుంది మేము దిగింది నేను ఇక్కడ మీటింగ్ పంపు
క్లారిటీ వస్తలేదు. తప్పది అంతే, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఆక్కదా కొద్దిగా మరి అల్లరి బాగానే ఉంది. మీరు కరెక్ట్ రండి అమ్మా, మీరు రండి కరెక్ట్. అదే నువ్వు ముందుకో. కొద్దిగా ఆగండి, ఒక్క నిమిషం. మీరు ఫోటో తీసుకున్నాక వాళ్ళు జరిగిపోతారు మరి. ఎన్ని తులాలు ఇలా కిచెన్ అయినా నోరు తీపి ఎక్కువైతుంది. ఏదైనా 10 నిమిషాలు మరి నేను ఎట నిలవడానికి మరి నీకు చెప్పు. ఇక్కడ కేయడానికి ఏమవుతుంది? అన్నా ఇటు చూడండి. దగ్గర అబ్బులన్నా పెళ్ళి ఓకే. ముందు
ముందు జరుగు, ఇంకా ముందు జరుగు. ఆమె రెగ్యులర్గా వాటర్ అంటే వాటర్. उसका प्यूरा एक कापी दे सकते हैं PDF आप ओरिजिनल कापी నడిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా పదవి విరమణకు హాజరైన పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, అదేవిధంగా కారోబారీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలైన వారందరూ మళ్ళీ అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి పేరు పేరున నమస్సుమాంజలు. అదేవిధంగా మనం ఏదైనా ఆశించకుండా మంచి పనులు చేస్తే తనంతట తానే మనకు సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయని నేను గట్టిగా నమ్మకంగా నమ్ముతున్నాను.